జాతీయ గ్రామీణ వైద్యుల వార్షికోత్సవ మహాసభను నెల్లూరు నగరంలోని పురమందిరంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి సభ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు రవిచంద్ర నిర్వహించగా, జాతీయ ప్రధాన కార్యదర్శి కె హేమసుందర్, ప్రత్యేక అతిథులుగా డాక్టర్ మాదాల వెంకట తరుణ్, డాక్టర్ దుగ్గినబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్ కోటేశ్వరరావు, నాగరాజారావు, రమణమూర్తి, శివకుమార్, శేఖర్ బాబు, సిహెచ్ దామోదర్, శరత్, సుధాకర్, సహజానందరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం డాక్టర్ మాదాల వెంకట తరుణ్, దుగ్గినబోయిన వెంకటేశ్వర్లను ఆత్మీయ సన్మానం నిర్వహించారు. భాగంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జిల్లా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె రవిచంద్రను సభ్యులు ఆత్మీయ సన్మానం చేశారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. నమస్కారం తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దేంట్లో ఆపోజిట్లో చేస్తున్న ఫస్ట్ వేదిక మీద ఉన్నాడు కదా అంటే ఐకమత్యమే మహాభావం. నలుగురు వైఎల్ నారాయణరావు గారు, అదేవిధంగా IRMPWA జాతీయ అధ్యక్షులు రవిచంద్ర గారు, మరి నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా సుమాంజలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అవునంటారా కాదంటారా? సమాధానం నోట్ల నుంచో చప్పట్ల నుంచో ఏదో రకంగా వస్తే తెలిసి ముందు మాటకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఏమైనా బోర్ పడుతుందా? తెలియని విషయం ఏమైనా చెప్పానా? లేకపోతే అన్పార్లమెంటరీగా ఏమైనా ఉందా? మరి లేదు అంటే మీరు ఉత్సాహం చూపిస్తే చెప్పలు కొట్టండి. ఓకే, అందరూ గట్టిగా చెప్పగలమా? ఇంట్లో మాట్లాడకండి, మన ప్రెసిడెంట్ గారిని గౌరవంగా పిలుచుకుంటారు మహిళలంతా. జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మరి జాతీయ అధ్యక్షులుగా నా పేరు కలపాటి రవిచంద్ర. ఈ దినమున ఒక ఆత్మీయ అవగాహన సదస్సును ఈ యొక్క టౌన్ హాల్లో జరపడం జరిగింది. ఈ ఆత్మీయ అవగాహన సదస్సుకు జిల్లా నలుమూలల నుండి కూడా గ్రామీణ వైద్య బృందం అంతా కూడా హాజరై మరి ఈ యొక్క ఆత్మీయ అవగాహన సదస్సుకు మరి మాదాల స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం నుండి వెంకట్ తరుణ్ గారిని, జనరల్ సర్జన్ గారు, ల్యాప్రోస్కోపిక్ సర్జను మరియు మరి గ్యాస్ట్రోఎంట్రాలజీ మరి ఇన్ని డివిజన్స్లో ఆయన నైపుణ్యతను గురించి, నూతన వైద్య విధానాలను గురించి కూడా ఈ దినమున మరి మా సభ్యులకు వివరించడం జరిగింది. అలాగే రొమటాలజీ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేశ్వర్లు గారు అదే హాస్పిటల్లో ఉన్నారు. వారు కూడా వారి యొక్క వైద్య నైపుణ్యతలో మరి అనేకమైనటువంటి మా గ్రామీణ వైద్యులకు తెలియనటువంటి సంగతులను ఈ దినమున తెలియపరచడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ వైద్యులలో ఇప్పుడున్నటువంటి నూతన వైద్య విధానములలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి రోగాలు మరి ప్రజలు సతమతమవుతున్నారు. కాబట్టి వీరికి కొంత అవగాహన అవసరం. విద్యా జ్ఞానం అయితే ఉంది, కానీ వైద్య జ్ఞానంలో ఇంకా కూడా మెళుకులు తెలుసుకోవాలి మా సభ్యులు అనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి వైద్య అవగాహన సదస్సే కాకుండా మరి రాష్ట్రం నుండి మరి ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి మరి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది గ్రామీణ వైద్యులు లక్షలకు పైగా ఉన్నారు. అయితే వీరందరూ కూడా వారి పరిధిలో ప్రథమ చికిత్స చేస్తున్నారు. అయినా వీరికి గవర్నమెంట్ ఒక ఇతోధికంగా మరి ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ వారి నియమ నిబంధనలను పాటిస్తూ వారి యొక్క
మరి విధి విధానాలను ఆచరిస్తూ గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ ప్రొవైడర్స్ను పెట్టాలని ఎంతో ఆలోచనతో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్కి అలాంటి అవకాశం ఏదైనా వస్తే మా యొక్క గ్రామీణ వైద్యులు ఆ హెల్త్ ప్రొవైడర్స్గా ఉండడానికి కూడా మేము అంగీకారం తెలుపుకున్నాం. ఇటు అవకాశాన్ని కూడా గ్రామీణ వైద్యులకు కల్పించాలని, ఇరు రాష్ట్రాలలో మా యొక్క గుర్తింపు ఇతోధికంగా మా గుర్తింపును గవర్నమెంట్ వారు, మరి ప్రజలకైతే ఆల్రెడీ మేము గుర్తింపులోనే ఉన్నాం, గవర్నమెంట్ వారు వచ్చిన ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తిస్తాయనే ఒక ఆశ, ఆతృత, ఆరాటంతో మేము ఇలాంటి సమావేశంలో మా ఉనికిని కోల్పోకుండా గ్రామీణ వైద్యులు అప్పుడప్పుడు కూడా ఇలాంటి ఆత్మీయ సమావేశాలు జరుపుకుంటున్నారు. కనుక ఇటు అవకాశం గవర్నమెంట్ వారు హెల్త్ ప్రొవైడర్స్గా గ్రామీణ వైద్యులుగా మాకు గుర్తింపునిస్తారని ఆశతో మరి అలాంటి ఆపేక్ష కలిగినటువంటి సంఘంగా IRMPWA ఈ దినమున జాతీయ స్థాయిలో కూడా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము పాల్గొంటున్నాం. మరి ఇది పత్రికా ముఖంగానైతేనేమి, మరి ప్రతి ఒక్క పాత్రికేయునికి ఈ విషయాలు తెలుసు. వారు కూడా మా యొక్క స్థితిగతులను పరిశీలించి ఇతోధికంగా మాకు వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని ఈ యొక్క మరి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ వారు కూడా మా యొక్క గుర్తింపును మరి వారి యొక్క పరిధిలో అటు IMA వాళ్ళకి, ఇటు వైద్యులకు, అలాగే గ్రామీణ వైద్యులకైతేనేమి, ఇటు ప్రజలకైతేనేమి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మాకు ఒక గుర్తింపు ఇస్తారని, మరి అందులో మీ పాత్ర, పాత్రికేయుల పాత్ర ఉంటుందని మేమందరం కూడా కోరుకుంటూ మరి జిల్లా అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా మరి ఈ యొక్క సమావేశం ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం వారికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా IRMPWA వార్షికోత్సవం సందర్భంగా ఈనాటి IRMPA సభ్యులందరికీ కూడా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాము డాక్టర్ మాదాల వెంకట తరుణ్ గారు, అదేవిధంగా తగ్గునబోయిన వెంకటేశ్వరరావు గారు, మా సభ్యులందరికీ కూడా వారి వారి సబ్జెక్టుల్లో ఏ విధమైన మెలకువలు తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటటువంటి డిసీజుల గురించి వాటిని ఏ విధంగా మేల్కొని త్వరగా వాటిని త్వరితగతిన వారు చెప్పిన సూచనల ప్రకారం పేషెంట్లకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ని ప్రజలకు ఏ విధంగా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. గుండెకి సంబంధించిన వ్యాధులు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన వ్యాధులు ఏ విధంగా ఉంటాయి, వాటిని గ్రామీణ ప్రాంతాల్లో తెలుసుకోవడం ఎలా, అదేవిధంగా డాక్టర్ గారు రొమటాలజీ సబ్జెక్టు మీద కీళ్ళవాదానికి సంబంధించిన సబ్జెక్టు చాలా వివరంగా మా అందరికీ చాలా అర్థమయ్యే విధంగా తెలియజేశారు. మా గ్రామీణ వైద్యుల వ్యవస్థలో కూడా ప్రతి నెల ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు రాష్ట్ర వ్యాప్తంగా IRMPWA నిర్వహిస్తుందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో పాటు మా వ్యవస్థ కూడా బలోపేతమయ్యి ప్రజలకి మరింత ఉన్నతమైన వైద్య సౌకర్యాలు చేసే విధంగా మేము అసోసియేషన్ నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మా సభ్యులందరూ కూడా ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తారు. ఎవరూ కూడా చట్టానికి వ్యతిరేకమైనటువంటి వైద్యం మా IRMP సభ్యులు చేయరని చెప్పేసి మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మా సభ్యులు అందరూ కూడా క్లినిక్లు చాలా నీట్గా ఉంచుకుంటూ IRMP మెంబర్షిప్ సర్టిఫికెట్, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్, హోమ్ నర్సింగ్ చేసినటువంటి సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులను గుర్తించాలని చెప్పేసి ఏకైక నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా IRMPWA పనిచేస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మా IRMPWA భావాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులకి గుర్తింపునిచ్చే దిశగా ప్రయాణం చేస్తుంది. కూటమి ప్రభుత్వానికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మా సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము. జై హో భారత్, జై హింద్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మాదాల వెంకట తరుణ్. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ సర్జన్గా సేవలు అందిస్తున్నాను. మెయిన్గా ఈరోజు ఏంటంటే IRMPWA అసోసియేషన్ వారికి రవిచంద్ర గారి పర్యవేక్షణలో ఒక అవేర్నెస్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు నార్మల్ కంప్లైంట్స్, గ్యాస్ ట్రబుల్ సమస్యలు,
మరియు దానికి మరియు గుండెకి సంబంధించిన సమస్యలకి గల తేడాని వివరిస్తూ ఆ చిన్న అవేర్నెస్ మీటింగ్ అనేది చెప్పామండి. ఈ మీటింగ్ని వచ్చిన మెంబర్స్ అందరికీ మరియు మెయిన్గా కండక్ట్ చేసిన రవిచంద్ర గారికి చాలా థ్యాంక్ యూ అండి. ఇలాంటి అవేర్నెస్ మీటింగ్స్ ఫ్యూచర్లో కూడా చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.